సీఎం రేవంత్ రెడ్డిపై మరోసారి హాట్ కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు వస్తాయన్నారు. ఎలక్షన్స్ తర్వాత రేవంత్ రెడ్డి జంపింగ్ స్టార్ అవుతారని విమర్శించారు. 25 నుంచి 50 మంది ఎమ్మెల్యేలతో రేవంత్ బీజేపీలో జాయిన్ అవుతారని ఆరోపించారు. కేసుల భయంతోనే రేవంత్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నారని చెప్పారు. ఓ టీవీ షోలో మోదీకి ఓటు వేయాలని రేవంత్ రెడ్డి చెప్పారన్నారు. అసలు రేవంత్ బీజేపీ మనిషా, కాంగ్రెస్ మనిషా ఆ పార్టీ నేతలే చెప్పాలన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన బీఆర్ఎస్ పార్లమెంట్ సెగ్మెంట్ సన్నాహక సమావేశంలో కేటీఆర్ ఈ కామెంట్స్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో కూడా తప్పకుండా రాజకీయంగా చాలా మార్పులు జరుగుతాయి. అందులో ముఖ్యమైన మార్పు, అతిపెద్ద మార్పు ఏంటంటే నెంబర్ 1 జంపింగ్ స్టార్ ఎవరంటే ఇదే రేవంత్ రెడ్డి బీజేపీకి జంప్ అవుతాడు. గుర్తుపెట్టుకోవాలనే మాట నేను గుర్తుపెట్టుకుంటాను. వచ్చిన ఒక 25 మంది ఎమ్మెల్యేలు తీసుకొని ఎక్కడ కేసులు పెడతారో ఏం చేస్తారో అనే భయంతో ఫస్ట్ జంప్ అయ్యే మనిషే రేవంత్ రెడ్డి. అందుకే మీరు చూడండి, కాంగ్రెస్ ఉన్నాడా, బీజేపీలో ఉన్నాడా, రాహుల్ గాంధీ మనిషా, మోడీ మనిషా, ఆలోచించుండి. జర ఆలోచించి సోచాయించి కన్ఫ్యూజ్ కాకుండా, ఆగం కాకుండా మా మైనారిటీ సోదరులు అందరూ కూడా జాగ్రత్తగా ఓటేయాలి. కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, వీళ్ళు బీ టీము ఇవ్వాలని నేను అడుగుతున్నా. కాంగ్రెస్ నాయకులారా, దమ్ముంటే చెప్పండి, మీ ముఖ్యమంత్రి బీజేపీ కూడా కాంగ్రెస్ కూడా మీరు ముందు చెప్పమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. దయచేసి ఆలోచించండి. అనవసరంగా ఆదిలాబాద్ పార్లమెంట్ లో ఒక్క ఓటు కాంగ్రెస్ పార్టీకి వేసిన మా మైనారిటీ సోదరులు లాభం జరిగేది భారతీయ జనతా పార్టీకి అనే మాట గుర్తుపెట్టుకోవాలని చెప్పి బీజేపీ బీటీ అంటారు కొంతమంది. నేను అడుగుతున్న వాళ్ళం, మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో బండి సంజయ్ ఓడగొట్టింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ కాదా? కోరుట్లలో ధర్మపురి అరవింద్ ఓడగొట్టింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ కాదా? ఈటెల రాజేందర్ గజ్వేల్ ఓడగొట్టింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ కాదా? అదే ఈటెల రాజేందర్ హుజూరాబాద్ లో ఓడగొట్టింది ఎవరు? బీఆర్ఎస్ కాదా? బోర్డులో మా తమ్ముడు